ఏది ఏమైనా ఈ కేసు మనమే గెలుస్తామని నా మనసు చెప్తోంది. లాయర్ గారు, దేవకి చెప్పింది విన్నారుగా. తనకు ముందే తెలిసింది విధి మనకు అనుకూలంగా ఉందని. వాదించేది నేనైనా మీకు అమ్మగారు చెప్తే గానీ నమ్మకం కలగలేదు. ఏం గురూజీ, మీరేమంటారు? నాకు అనిపిస్తోంది మనమే గెలుస్తామని. రక్షించండి గారు, నన్ను మీరే రక్షించాలి. ఉస్మాన్, నీకేం భయం లేదు, లే. వాళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారు. అరే, నేనున్నానుగా, లే. వాళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారా గారు? చెప్పేది నీకే, లెమ్మంటున్నానుగా, లే. ఇప్పుడు చెప్పు, అసలు ఏం జరిగింది? చాలా కాలం నుంచి మా అమ్మాయి చిట్యాల గోపాలకృష్ణ తమ్ముడు ప్రేమించుకుంటున్నారు. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే వాడు చేసుకోనంటున్నాడు. పాదాల మీద పడి వేడుకున్నా తాళి కట్టరంటున్నాడు. దాంతో నా కూతురు ఆత్మహత్య చేసుకోబోయింది. కోపంతో పట్టగతితో వాడిని పూడి చేశాను. వాడు చచ్చిపోయాడు. గురుకులు గారు, ఉస్మాన్ని లోపలికి తీసుకెళ్ళండి. ఆగండి, అసలేం జరిగింది? విశ్వమన్నా, వాణ్ణి మాకు అప్పగించు, నరికి పోగులు పెడతాం. వాడిని ఎందుకు చంపాలనుకుంటున్నారు? వాడు వేలాయుధాన్ని చంపి ఇక్కడ పారిపోయి వచ్చాడు. జరిగిందేమిటో మీకు తెలియదు. మర్యాదగా వెనక్కి వెళ్ళండి. మీరే చెప్పడానికి. ఎవరిని రక్షించాలో రక్షించకూడదో నాకు బాగా తెలుసు. తప్పు చేశాడా లేదా అన్నది నాకు అనవసరం. ముందొచ్చి నన్ను శరణు కోరిన వాడిని నేను రక్షిస్తాను. నన్ను ఆశ్రయించిన వాడిని నేను నిరాకరించను. వాడెంత తప్పు చేసినా సరే. ఉస్మాన్, వాడిని ఎక్కడ నరికావు? మార్కెట్ దగ్గర. లేదు, ఇంట్లోనే చంపావు. ఎవరు అడిగినా అలాగే చెప్పు. గురూజీ, ఉస్మాన్ని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయండి. అతని ఇంటిని ధ్వంసం చేయండి. ఎలక్ట్రిసిటీ మీటర్ మెయిన్ ని పగలగొట్టేయండి. లాయర్ గారు, కోర్టుకి మీరు వెంటనే హాజరవ్వండి. మిగతా పనులు మీకు తెలిసినవేగా. ఉస్మాన్, అయ్యా, నువ్వేం భయపడకు, నేనున్నాను. కొప్పర్తి విశ్వనాథం మళ్ళీ తలెత్తుకోలేకుండా ఉండాలి కోర్టు తీర్పు. ఎరా రామయ్య, మనమే గెలుస్తాంగా? అనుమానమే లేదు, మనకే ఎస్టేట్ దక్కుతుంది. మీరింకా మామూలు మోతుబరి కాదు, రాజు మాదిరి. అది గనక మన చేతికొచ్చిందంటే సంపాదన కోట్లలో ఉంటుంది. ఏది ఏమైనా పర్వాలేదు, మనం కేసు గెలిచినట్టు అందరికీ తెలియాలి. కొప్పర్తి విశ్వనాథం గారికి చిత్తూరు జిల్లాలోని బుచ్చినాయుడు కండ్రిగా వరదయ్యపాలెం మధ్యనున్న 1854 ఎకరాల భూమిని 1975 మార్చి 10వ తేదీ నుండి గుర్రప్ప కరుణాకర్ అక్రమంగా స్వాధీనం చేసుకుని అనుభవిస్తున్నట్లు ఆరోపణ చేయబడింది. వాద ప్రతివాదనలు విన్న తర్వాత పైన చెప్పబడిన ప్రాంతంపై విశ్వనాథం సర్వహక్కులు కలిగి ఉన్నారని కోర్టు వారు నమ్ముతున్నారు. అందుచే సదరు ఆస్తిపై సర్వహక్కులు విశ్వనాథానికే చెందుతాయని తీర్పును అతనికి అనుకూలంగా ఇవ్వడానికి నిర్ణయించడమైనది. కోర్టు తీర్పు ప్రకారం నేనే గెలిచాను. దీన్ని మీరు మనసులో పెట్టుకుని బాధపడొద్దు. ఏంటి విశ్వనాథం, బృందావన్ ఎస్టేట్ పోయిందని నాకెందుకు బాధ? నువ్వు పరాయివాడివా? అది నాకు దక్కినా నీకు దక్కినా ఒకటే కదా, మరి ఇంకెందుకు బాధ? సరే, వస్తాను. అన్నీ దక్కించుకుని పుండు మీద వెన్న రాస్తున్నాడు. గెలిచాడు కదా, వాడిప్పుడు ఏమైనా అంటాడు. అంతా చేయి జారిపోయింది. ఇంతకన్నా పై కోర్టుకెళ్తే ఏం ప్రయోజనం? అక్కడికి కళాధరే వచ్చి వాదిస్తాడు. ఏది ఏమైనా ఆ ఎస్టేట్ మళ్ళీ మనకు దక్కాలి. మనల్ని ఓడించిన వాణ్ణి ఎప్పటికీ విడిచిపెట్టాను. ఏంటి వకీల్ కళాధర్ గారు మా ఇంటికొచ్చారు? కోర్టులో వాదించి మా ఆస్తి అంతా పోగొట్టారు. ఇంకేం మిగిలిందని? నన్ను క్షమించాలి. విశ్వనాథానికి అంత లాభం చేకూర్చినా నాకు ఒరిగింది ఏమీ లేదు. అందుకే మీ వైపు వచ్చేస్తున్నాను. మళ్ళీ ఆ ఆస్తి మీకు దక్కించే పూచి నాది. నిన్ను మేము నమ్మచ్చా? నమ్మొచ్చు. మరి నాకేంటి లాభం? నీకేం కావాలో చెప్పు. సుఖంగా జీవించాలి నేను, నా కుటుంబం. అందుకే ఆస్తిలో భాగం నాకు కావాలి. భాగమా? ఓ 30 ఏళ్లుగా నమ్ముకున్న మనిషికి ద్రోహం చేసి వస్తున్నప్పుడు కనీసం సగభాగమైనా రాకపోతే ఎలా?
ఆ? ఒప్పుకున్నాను. ఆ. ఆహా, ఇంకా మన వీరుడు రాలేదేంటా అని అనుకుంటున్నాను. వాడు మీతో వస్తానంటున్నాడు. ఇప్పుడు వద్దులే, ఇంకోసారి తీసుకెళ్తాను. మీలా ఊరి పెద్దగా వాణ్ణి కూడా రెడీ చేస్తున్నారా? ఆహా, ఇది వంశపారంపర్యంగా వస్తున్నదే కదా. పిల్లల్ని గుడికి తీసుకెళ్లి వస్తున్నాను. ఇవాళ దివాకర్ పుట్టినరోజు. ఈ విషయం నాకు చెప్పనే లేదే. ఎరా, పదండి వెళ్దాం. మీరెందుకు? అంత చిన్న పని కోసం ఇంతమంది వెళ్ళడం అవసరమా? మీరు కూడా వస్తే ఇక్కడ ఎవరుంటారండి? ఇవాళ తహసీల్దార్ గారు, విలేజ్ ఆఫీసరు మన పని మీద ఇక్కడికి వస్తున్నారని మీకు తెలుసు కదా. వాళ్ళని ఎవరు రిసీవ్ చేసుకుంటారు చెప్పండి? అది నిజమే. మీరు ఇక్కడే ఉండి పనులు చూసుకోండి. అలాగే రండి. విశ్వనాథం, ఇదేదో నాకు అశుభంగా అనిపిస్తుంది. మీకు కూడా ఏంటండి ఈ చాదస్తం? ఒక మంచి పనికి వెళుతున్నప్పుడు. బాబు, ఇవాల్టి నుంచి ఈ పైపంచిని నీ దగ్గరే జాగ్రత్తగా ఉంచు. కళాధర్, మంచి జోరు మీద ఉన్నట్టుంది. అవును. రండి రండి. ఇదే కదా విశ్వనాథం అంటే. వస్తానంటే వస్తారు, చేస్తానంటే చేస్తారు, సాయం చేస్తానంటే చేస్తారు, రక్షిస్తానంటే రక్షించి తీరుతారు. అందరూ వచ్చారన్నారు. మరి ఆఫీసర్లేరి? మీరు నాకు సోదర సమానులు, కావలసిన వాళ్ళు. ఖాళీ చేయాల్సిన పని లేదు. నా మాట వినండి. వింటాం. విశ్వనాథం గారు తలుచుకుంటే జరగని పనే లేదు. ఈ భూమి మాకే సొంతం కావాలి. మీ క్షమాభిక్ష మీద బ్రతకడం మాకిష్టం లేదు. అర్థమైందా? విశ్వనాథం గారు మీరు తొందరపడొచ్చారు. మరి దీని సంగతి మాట్లాడాలన్నారు. మనలో మనం మాట్లాడుకోవడానికి వేరే వాళ్ళెందుకు? మనలో మనమా? అవును, మనలో మనమే. కోర్టుకు లాగి నా పరువు బజారు కిడ్చావు. అది మర్చిపోతానా? అందుకు బదులు తీర్చుకోవాలిగా. కరుణాకర్, ఒంటి మించి చేయి తీరా. లాయర్ గారు, వీళ్ళు కళాధర్, నువ్వు కూడా. పాలకుర్తి విశ్వనాథాన్ని మదపుటేరుకు కుమ్మేసింది.
అయ్యగారా అయ్యగారా ఏంట్రామయ్యా చెప్పు. బృందావనం ఎట్టేట్టు కొన్న మడిసి వచ్చాడు. ఏటికి అవతల వైపున ఉన్నాడండి. అదేంటి ఓ కబురు కూడా లేకుండా? ఆ? అతనెందుకు కబురు చేయాలి? అనుకున్నది మనకిచ్చాడుగా. దాన్ని ఆక్రమించుకున్న వాళ్ళని ఇప్పటికీ మనం ఖాళీ చేయించలేదు. మన వంశంలో ఎవరు మాట తప్పలేదు. ముందు ఆ పని చూడాలి. ఓయ్, అయ్యా ఆ ఒడ్డుకు తీసుకెళ్ళు. ఓ చెక్కండి. నా కారుతో సహా తీసుకెళ్ళాలి. ఈ పడవలో కుదరదండి. ఈ ఊళ్ళో మరో పడవేలేదా? వెళ్ళి తీసుకురా. ఆ రాఘవ నాయుడొక్కడు చాలు అక్కడున్న కూలి వాళ్ళని లేపేయడానికి అన్నావుగా. ఆ సంగతేమైంది? అయ్యా అదే అక్కడ ఉన్నోళ్ళు వాళ్ళని లేకపోతే పరువు పోద్ది. రిజిస్ట్రేషన్ చెప్పిన టైంకి జరుగుతుంది. అక్కడున్న వాళ్ళు ఖాళీ చేస్తారు. నువ్వు ఫోన్ చేసి శ్రీ గురుమూర్తిని రమ్మను. అన్ని చదివేయండి. అయ్యగారు ఇంత ముందు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదండి. మార్తాండ, పాలకుర్తి మార్తాండ. మారుతాండా, మనం ఎక్కడున్నాం? మనం బృందావనం ఎస్టేట్కి దగ్గరలోనే ఉన్నాం నాన్న. తమరి పనేనా ఇదంతా? చంద్ర, నేను చెప్పాను కదా, శ్రీ గురుమూర్తి అని పెద్ద పోలీస్ ఆఫీసర్. సాక్షాత్తు ఇతనే. నా గురించి బాగా తెలిసే. అయ్యో, శ్రీ గురుమూర్తి గురించి తెలియని వాళ్ళెవరుంటారు? కొడుకును సైన్యంలో చేర్పించాలన్న మోజుతో మార్కెట్లో కూలీగా చేసి చదివించిన ఓ తండ్రికి బిడ్డవి. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి నిజాయితీగా ఎక్కువ కూడబెట్టలేనని అడ్డదారుల్లో అవినీతి పరులను ఆశ్రయించి వాళ్ల సహాయంతో పెరిగినవే కదా నీ కాకి డ్రెస్ మీదున్న ఈ నక్షత్రాలు. మంచి పనులు చేయడానికి ఏనాడు ముందుకు రాని నువ్వు ఏం దొరుకుతుందని వీళ్ళని ఇబ్బంది పెడుతున్నావు. ఎవరి మెప్పు కోసం? ఏం మాట్లాడుతున్నావు తెలుసా? తెలిసిందే మాట్లాడతాను. తెలియకుండా మాట్లాడి వీరభద్ర. మాట ఇస్తే చేసి చూపిస్తాను.
వెళ్ళిక్కడి నుంచి. అది చెప్పడానికి నువ్వెవడవా? వీరభద్రుణ్ణి దక్షయజ్ఞంలో అగ్ని ప్రవేశం చేసిన సతీ వియోగంతో బాధపడుతూ ఆ మహాదేవుడు విసిరిన జటాజూటం నుంచి అవతరించి అక్రమాలను దుష్టుల్ని చూసి ఆగ్రహించిన వీరభద్రుణ్ణి. ఇదిగో వీళ్ళు నా భూతగణాలు. ముందు వెనక ఆలోచించరు. తప్పు చేసిన వాడైనా నా అభయం కోరి వస్తే ప్రాణాలిచ్చైనా రక్షిస్తాను. వీడి గొప్పలు వినడానిక మనం వచ్చింది? వినక తప్పదు. కారణం చెప్పేది వీరభద్రుడు. నీ కాలి కిందున్న భూమి ఇప్పుడు నా సంరక్షణలో ఉంది. మీరు తన్ని తరిమేసిన వాళ్ళు కోరింది నా ఆశ్రయాన్ని. మీరు చేసిన తప్పుకి బలయ్యింది తరతరాలుగా పేదరికం అనుభవిస్తున్న నిర్భాగ్యులు. బాగోగులు చూసుకోవడానికి నువ్వెవడరా? మా ఎస్టేట్లో కాలు పెట్టి మాకే నీతులు చెప్తున్నావా? గుర్రప్ప కరుణాకర్ భూస్వామిని ఎదిరిస్తావా? తప్పు చేసిన వాడు భూస్వామి పేదవాడా అని నేను ఆలోచించను. నరికి పోగులు పెడతాను. వీడి కోసం చెయ్యెత్తితే విరిచేస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకోసారి ఇక్కడ కాలు పెడితే చంపేస్తాను. ఇదిగో మీరు కాల్చేసిన స్వప్నం కాలి నుస్సయ్యింది. నొసట దిద్దుకోను మనసు రాకుంటే నీళ్లలో రంగరించి వీడితో తాగించు. నేను తెలుసు, మార్తాండ. బృందావనం కొన్నాననుకున్నావు. దెబ్బతిన్నావు కదూ. లెక్క పెట్టుకోండి. ఎస్టేట్ కోసం మాట్లాడిన దానికంటే ఎక్కువ డబ్బు. ఇప్పుడు చెప్పండి, కొప్పర్తి వీరభద్రుణ్ణి ఎలా ఆపుతారు? అంత ఈజీగా వీరభద్రుని ఆపలేమండి. మరి నిన్ను మేమెందుకు పెట్టుకున్నాం అనుకున్నావు? కొప్పర్తి వీరభద్రుడు బృందావనం ఎస్టేట్ వాడి సొంతమా? ఇంత గొడవ చేస్తున్న వాడిని చూస్తూ ఊరుకుంటావా? కాల్చిపారేయక. ఇది మూడోసారి తప్పించుకోవడం. మొన్న జరిగిన ఊరి గొడవల్లోనే వాణ్ణి చంపేసుంటే ఈ గొడవ ఉండేది కాదు. ఒకప్పుడు బుచ్చినాయుడు కండ్రిగా బంగారు పాలన్ని అరచేతిలో పెట్టుకుని ఆడించిన వాణ్ణి చంపేస్తాను వాణ్ణి. ఈయనకే మా వాసుగారికి ఎదురే లేదు. వీరభద్ర, yes, he has a little something that no one else have. But my golden rule is never to be conquered by a person or events. అర్థమైందా గుర్రప్ప గారు? మీకు తెలియదు, గంగిగోవులా కనిపించిన పెద్ద పులి లాంటి క్రూరుండి నేను. జపమాల తిప్పుతూనే గొంతులు కోసేవాణ్ణి. నేననుకున్నది జరిగే తీరాలి. నా నిర్ణయానికి వ్యతిరేకంగా ఏ వ్యక్తి గాని సంఘటన గాని అడ్డుపడకూడదు. పిచ్ బ్లెండ్లో రేడియం కనుక్కుని తీసినప్పుడు మేడం క్యూరీ మనసు పెట్టినట్టుగా ఐల్ ఎక్స్ప్లోర్ ద ఫైర్ అండ్ పవర్. మనస్సు చెదరకుండా ప్రవర్తించేవాడి మార్తాండ. ఏం చేయాలో నాకు తెలుసు. సింపుల్, వెరీ వెరీ సింపుల్. వజ్రం కంటే కఠినంగా ఉండటం, పువ్వు కంటే మృదువుగా ఉండటం తెలిసిన వాడి మార్తాండ వీరభద్రుణ్ణి ఎదుర్కోవాలి. అది మీ వల్ల కాని పని. నో ప్రాబ్లం. నా లక్ష్యాన్ని ఎలా సాధించాలో నాకు తెలుసు. అతను మనలాంటి మనిషి. డబ్బు వెదజల్లుతాను, తీసుకెళ్లి తినని. డబ్బు ముందు ఏ వీరభద్రుడు ఆగడు. సామం, దానం, భేదం, దండం అన్నారు. మార్తాండ, చూద్దాం. మీకు మేము తోడుగా ఉన్నాం. మీకు డబ్బు ఇచ్చేశాను. రిజిస్ట్రేషన్ పని చూడండి. ఆ పైన జరిగేది నా ఇష్టం. నాన్న, ఆ ఎస్టేట్ మన సొంతమైంది. 1854 ఎకరాలు. ఆ స్థలంలో అనన్య సామాన్యమైన ఓ మహల్ని కట్టిస్తా. బుచ్చినాయుడి కండ్రిగా బంగారు పాళాల నడుమ పచ్చటి పంట పొలాల మధ్యలో మహారాజాలా నిన్ను నిలబెడతా. కిలకిలా రావాలు వింటూ
సంతోషంగా ఉండే నా తండ్రిని చూడాలి. నిన్నీ దుస్థితికి తీసుకొచ్చిన వాళ్ళ చావు నువ్వు చూడాలి. నిన్ను వాళ్ళు దొంగ దెబ్బ కొట్టినట్టు నేను కొడుతుంటే నువ్వు చూడాలిగా. నిప్పుల్లో పడి వాళ్ళ చర్మం కాలి ఎముకలు కరిగి కపాలాలు పేలుతున్న శబ్దం నువ్వు వినాలిగా. కానీ ఒక అడ్డంకి. ఏంటి? వీరభద్రుడు జాతర ఆరంభించటానికి ముందు మేకపోతును బలిస్తారు. ఇవ్వక తప్పదు. ఏంటి బాబు, టిఫిన్ చేసి వెళ్ళొచ్చు కదా. ఇది చాలమ్మా, అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు. ఏంటన్నదు వెళ్ళిన పని ఏమైంది? ఆఫీసుల చుట్టూ ఓనర్షిప్ లైసెన్స్ కావాలని తిరుగుతున్నానండి. ఏం పని అవటం లేదండి అయ్యా. రెండు పంచాయతీ ఆఫీసులోనే కదా, వాటి సంగతి నేను చూసుకుంటాను. వస్తానండి అయ్యా. వీరన్నా, నా విషయం. నీ విషయం మర్చిపోలేదు. వారం రోజుల్లో లోన్ శాంక్షన్ అవుతుంది. ఒకవేళ కాకపోతే ఆ డబ్బేదో నేనే అరేంజ్ చేస్తాను. థ్యాంక్స్ అన్నా. నమస్కారం అండి. నా పేరు నారాయణ. తను నా కూతురు అజిత. ఏంటి విషయం? బిఎస్సి 84%తో పాస్ అయింది. పిఎస్సి కూడా రాసిందయ్యా. వకీల్ గారు, ఆ పిఎస్సి రఘుకి ఫోన్ చేసి రిజల్ట్ డీటెయిల్స్ కనుక్కోండి. అలాగే. అమ్మని హాల్ టికెట్ ఫోన్ చేయండి. ఈ రోజుల్లో ఉద్యోగం దొరకడం అనేది చాలా కష్టం. హలో, మిమ్మల్ని నమ్ముకుని వచ్చామయ్యా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? పిల్లలకి ట్యూషన్ చెప్తున్నానండి. ఈ ఉద్యోగం ఎలాగైనా అమ్మాయికి దొరికితే మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేమయ్యా. ఏం పర్వాలేదు. వకీల్ గారు, ఏమైంది? ర్యాంక్ లిస్టులో 53వ ర్యాంకట. 53. సరే, నేను చేసి పెడతాను. మీ ఉపకారం మర్చిపోలేమయ్యా. చేస్తానని చెప్పాను కదా. ఉదయం ఎప్పుడో బయలుదేరుంటారు. అవునండి. లోపలికి వెళ్ళి టిఫిన్ చేసి వెళ్ళండి. వెళ్ళండి. వకీల్ గారు, తీసుకో అమ్మా. వీరభద్రన్న, వాడు టైలర్ శివ కదా. నన్ను రక్షించు వీరభద్రన్న. ఏంటి ఏడు పాపి? ఏం జరిగిందో చెప్పు. నన్ను రక్షించు, నన్ను రక్షించు. ఏం జరిగిందని అడిగానుగా, వివరంగా చెప్పు శివ. ఒక్క నోటీస్ కూడా ఇవ్వకుండా రాజయ్య రౌడీలను తీసుకొచ్చి షాప్ ఖాళీ చేయమన్నాడు. నన్ను నోటికి వచ్చినట్టల్లా తిట్టాడు. మెడబెట్టి బయటికి గెంటాడు. దాంతో నేను అతని కత్తితో పొడిచాను. ఏమయ్యాడు? ఆసుపత్రికి తీసుకెళ్తుంటే చచ్చిపోయాడని తెలిసింది. వీరభద్రన్న, నన్ను రక్షించు వీరభద్రన్న. నా భార్య పిల్లలు అనాథలవుతారు. నెల నెల బాడుగా కరెక్ట్ గా ఇస్తున్నావా? ఇస్తున్నా. దాని రసీదులు ఉన్నాయి. నువ్వు అతన్ని పొడిచినప్పుడు ఎవరైనా చూసారా? పచారి కొట్టు రాజు, టీ కొట్టు రఘు. వకీల్ గారు, తన కొట్టు ఖాళీ చేయమని దౌర్జన్యం చేస్తుంటే ప్రాణరక్షణకై పొడిచాడు. అందుకు అవసరమైన సాక్ష్యాలు, ఆధారాలు ఏర్పాటు చేయండి. చంద్ర, నన్ను కొట్టండి. నేను తప్పు చేయలేదు. అయ్యా, నన్ను కొట్టండి. అమ్మో, అయ్యో, నేను తప్పు చేయలేదు. అయ్యా, అయ్యా. ఇతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయండి. గురుజీ, మీరు స్టేషన్కి వెళ్ళండి. ఎఫ్ఐఆర్ మనకు అనుకూలంగా మార్పించండి. అలాగే. భయపడకు, అంతా నేను చూసుకుంటాను. దివాకర్, ఈ రోజు నువ్వు కొట్టు తెరవలేదు. షాప్ ఓనర్ రాజయ్యను శివ పొడటం చూడలేదు. ఆల్వాయి రాజయ్యను శివ చంపడం నువ్వు చూడలేదు. అర్థమైందా? నువ్వు ఇవాళ కొట్టే తీయలేదు. శివకు వ్యతిరేకంగా ఎవరైనా సాక్ష్యం చెప్పారో చస్తారు. వకీల్ గారు, ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటి? 10 గంటలకు కోఆపరేటివ్ హాస్పిటల్ బోర్డు మీటింగు. 11 గంటలకు 31/2004 కేసుకు కోర్టులో హాజరు కావాలి. తర్వాత వాడపల్లిలో గోవిందనాయక్ కూతురు పెళ్లి. 3 గంటలకి చిత్తూరు ప్రభాకర్ కుటుంబానికి సహాయనిధి సేకరించడానికి వెళ్తున్నాం. తర్వాత సిరుపురంలో తాగునీటి సమస్య గురించి పంచాయతీ. 4 గంటలకి కొడవలూరు యూపీ స్కూల్ వార్షికోత్సవానికి వెళ్ళాలి. ఆ కుటుంబ సహాయ నిధి 3 గంటలకు అన్నారు కదా, దాన్ని 2 గంటలకు మార్చండి. అలాగే మారుస్తాను. పోనీ.
చాలా కష్టపడి చెమటోటి సంపాదించిన డబ్బుతో ఆ ఎస్టేట్ కొన్నాను. కానీ అందులో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని నేను అనుకోలేదు. ఈ విషయంలో జరగకూడదు జరిగినందుకు నేనే బాధ్యుణ్ణి. ఇక్కడున్న వారిని ఖాళీ చేయించడానికి మీరే సహాయపడాలి. ఈ విషయంలో మనం గొడవ పట్టడం అనవసరం. ముందుగా మిమ్మల్ని సంప్రదించాలని, మీ సహకారం తీసుకోవాలన్న సంగతి నాకు తెలియదు. మీతో ఒక్క మాటైనా చెప్పకుండా ఆ ఎస్టేట్ నేను కొనేశాను. అలా చేసుండాల్సింది కాదు. అది నాకు దక్కేలా చేయండి. పరిహారంగా మీరేం అడిగినా ఇవ్వడానికి నేను సిద్ధం. అక్కడున్న వాళ్ళకు వేరే ఎక్కడైనా ఉండటానికి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. నేను ఒక్కడొక అద్భుతమైన ప్రాజెక్ట్ కట్టాలనుకుంటున్నాను. చక్కటి ఓ ప్లాంటేషన్, రిసార్ట్, ఇండస్ట్రీ. వీటికి ఎంతకంటే మంచి ప్రదేశం దొరకదు వీరా. ఎలా చేస్తే మనందరికీ ప్రయోజనమో అది చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అక్కడి వాళ్లకు మంచి జీవనోపాధి కలిగిస్తాను. ఇక్కడ నేను అనుకున్న ప్రాజెక్ట్ కడితే ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోతాయి. అది మాత్రమే కాదు, బుచ్చినాయుడు కండ్రిగా బంగారు పాడాల మధ్య ఈ ఎస్టేటు వారధిగా అవుతుంది. ఏంటి మీరేం మాట్లాడటం లేదు? మీ ఉద్దేశం ఏంటో ఓపెన్గా నాకు చెప్పండి. అది నాకు అనుకూలంగా ఉంటే చాలు. గ్రామస్తులు కలలో కూడా ఊహించని విధంగా ఈ ఎస్టేట్ని నేను డెవలప్ చేస్తాను. నియరెస్ట్ ఇండస్ట్రియల్ సెంటర్కి ఓ బిజినెస్ లింక్ని తయారు చేస్తాను. ఓ మార్గదర్శిగా, ఓ ఫ్రెండ్గా మీరేమడిగినా ఇస్తాను. డబ్బెంత కావాలో చెప్పండి. ఓహో, సూట్ కేసులో డబ్బుతో సహా వచ్చినట్టున్నావే. ధనమూలం ఇదం జగత్ అన్న సంగతి మీకు తెలీదా? ఇందులో ఎంతుండొచ్చు? 5 లక్షలు, 10 లక్షలు, ఎంత కావాలన్నా అడగండి. ఏంటి వీరా ఇది? ఎందుకంత సీరియస్ అయ్యారు? ఎరా వీరానే ఆపగలరు నువ్వు? వీరా, ఎవరిని కొట్టాలి, ఎప్పుడు కొట్టాలి అనేది వీళ్ళకి తెలియదు. అడిగి తెలుసుకోనూ లేదు. నిజం చెప్పాలంటే ఈ మధ్య వీళ్ళంతా నా చేయి దాటిపోతున్నారు. ఎవరు మీలా నలుగు తగిలిస్తారా అని చూస్తున్నాను. మీరు తగిలించారు. కావాలంటే ఇంకా 4 పీకండి. ఇలాంటి ఒక సీన్ క్రియేట్ అయినందుకు నన్ను క్షమించాలి. డబ్బొద్దంటే చెప్పండి, తీసుకెళ్ళిపోతాను. ప్రాబ్లం సాల్వ్ అయితే చాలు. ఇంత దాన్ని వీరా, నీకు నా గురించి సరిగా తెలియదు. బాగా తెలుసు. మార్తాండ, రామచంద్రాపురంలో వెలిసిన కొత్త భాగ్యవంతుడివి. మైసూర్ గుండల్పేటలో మహాలక్ష్మి ఔటర్లో విచ్చలవిడిగా తిరిగి అడ్డదారుల్లో ధనార్జన చేసే వాళ్లతో జతకట్టి హత్యలు, దోపిడీలు, మోసాలు చేసి సంపన్నుడివయ్యావు. నీ కంటి చూపు పడిందాన్నల్లా సొంతం చేసుకోవాలనుకునే దురాశపరుడివి. కొత్తకోట బాలయ్య నాయుడి ఆస్తులు కొనడంతో కోటీశ్వరుడివైపోయావు. అనుకున్న దానికంటే 2 ఎక్కువిచ్చి గుర్రప్ప సోదరుల నుంచి బృందావన్ ఎస్టేట్ కొన్నావు. దాంతో తీరలేదు నీ దాహం. మదనపల్లి అడవుల్లో దొరికే టేకు, చందనము స్మగ్లింగ్ చేయడానికి అడ్డదారుల్లో ఫారెస్ట్ వేలాన్ని కొట్టేశావు. అడవి, గ్రామం, నగరం ఏది పడితే అది దోచుకుంటున్న మార్తాండా, బృందావనంలో నిన్ను అడుగు పెట్టనివ్వను. నీకు దమ్ముంటే అక్కడికి రా. నువ్వే నా దగ్గరికి వస్తావు. వస్తాను. దినకరుడు అస్తమిస్తున్నటువంటి వేళ అసహాయులకు ఆత్మబంధువునై మరుభూమిని పోలు మనసున మదమణచటానికి అశ్వారూఢున్నై అహర్నిశలు కుతంత్రాలను పన్ని కూడబెట్టావు. స్నేహం విలువేంటో తెలీదు నీకు. అహంకారంతో కళ్ళు నెత్తికెక్కిన వాడికి కాలమే సరైన గుణపాఠం నేర్పుతుంది. మార్తాండా, మనం నిమిత్త మాత్రులం. జరిగేది జరిపించేది పైవాడి. కలుద్దాం. పాకాల పెద్దలంతా ఇలా వచ్చారేంటి? రండి, కూర్చోండి. డాక్టర్ గారు పరిచయమే. వీళ్ళు ట్రస్ట్లో సభ్యులు. ఇతను డాక్టర్ రవీంద్ర, ఇతను శివరాజ్ కుమార్. హాస్పిటల్ పని ఎంతవరకు వచ్చింది? కంప్లీట్ అయింది. ఎక్విప్మెంట్ కూడా ఇన్స్టాల్ చేసాం. వచ్చే నెల 15న ఇనాగ్రేషన్ చేయాలనుకుంటున్నాం. సంతోషం. హాస్పిటల్ అని చెప్తున్నారు, దాన్ని బిజినెస్ లాగా చేయకండి. అసహాయాల్ని ఆదుకోవడం అన్నదే నా కాన్సెప్ట్. సరే, వచ్చిన విషయం ఏంటో చెప్పండి. ఇంతవరకు స్మూత్గానే జరిగింది. ఇప్పుడు చిన్న ప్రాబ్లం. హాస్పిటల్కి రావడానికి దారి లేదు. ఇంతవరకు మేము ఉపయోగించుకున్నది అన్నదమ్ముల స్థలం. తమ్ముడు వాటాని మేం కొనుక్కున్నాం. కొనుక్కునేటప్పుడు దారిస్తానని మాటిచ్చాడు. అగ్రిమెంట్ చేసుకోలేదు. వాళ్ళ అన్నయ్య గల్ఫ్ నుంచి వచ్చాక అక్కడ ఇల్లు కట్టుకున్నాడు.
ఇప్పుడు అతి కష్టం మీద కాలిబాటలో వెళ్తున్నాం. దారికి స్థలం ఇవ్వనంటూ అతను మొండిపట్టు పట్టాడు. ఎంత డబ్బు ఆఫర్ చేసినా అతను ఆ స్థలం ఇవ్వనని మొండికేస్తున్నాడు. అతని పేరేంటి? శశిధర్. అక్కడ అతనుకున్న స్థలం ఎంత? హాస్పిటల్ ముందున్న స్థలం నుంచి రోడ్డు చివరి వరకు అతందే. రోడ్డు పక్కన ఉందన్నమాట. అక్కడ సెంటు విలువ ఎంత ఉంటుంది? సెంటు 30-40 పలుకుతుంది. మేం కొన్నది 25,000 లెక్కన. రోడ్డు వేయాలంటే మీకెంత స్థలం కావాలి? ఓ 20 సెంట్లైనా కావాల్సి వస్తుంది. ట్రస్ట్ ఏ పేరుతో ఉంది? సీతా మెమోరియల్ చారిటబుల్. మీరిప్పుడు వెళ్ళి రేపు మళ్ళీ రండి. వస్తూ డబ్బు తీసుకురండి. అలాగే సార్. థ్యాంక్ యూ. వస్తాం సార్. వస్తాం సార్. గురూజీ, మీరు వీళ్ళతో పాటు వెళ్ళి డీటెయిల్స్ కలెక్ట్ చేయండి. శశిధర్తో మీరు మాట్లాడండి, లేదంటే నన్ను వచ్చి కలవమనండి. సరే, పదండి. వకీల్ గారు, పొద్దున్నే రిజిస్ట్రార్ గారిని రమ్మనండి. రేపు ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పండి. స్వయంగా ఆఫీస్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడని చెప్పండి. ఎవరు? శశిధర్ మీరేనా? నేనే. మీరెవరు? వరదయ్యపాలెం నుండి వస్తున్నాను. నన్ను శంకరం మాస్టారు అంటారు. ఏం కావాలి? కొప్పర్తి వీరభద్రం గారు పంపించారు. నాతో అతనికి పనేంటి? ఆసుపత్రి విషయంలో చిన్న సమస్య ఉంది. దానికి వెళ్లే దారి గురించి మాట్లాడాలన్నారు. అది వాళ్ళతోనే మాట్లాడేశాను కదా. ఆ స్థలం ఇవ్వటం నాకు ఇష్టం లేదు, చెప్పానుగా. ఆసుపత్రికి దారిస్తే జనాలకి సాయపడి. చాలు. ఏం ఆసుపత్రి, ఏం జనం, పోయి చావని. చూడు, జనానికి సేవ చేయడం నా పని కాదు. దారి లేకపోతే మూసుకుని కూర్చోండి. న్యాయం చెప్పడానికి వచ్చారు. మీకేం పని పట్టలేవా? నేనిప్పుడు వారికి ఏం చెప్పాలి? నువ్వేం చెప్పక్కర్లే. రేపు ఉదయం నేనే అక్కడికి వస్తా. చెప్పాల్సింది నేనే చెప్తా. నువ్వేనా వీరభద్ర? నిన్ను చూద్దామని వచ్చా, లేకపోతే వచ్చేవాణ్ణి కాదు. ముందు కూర్చోండి. కూర్చోడానికి రాలేదు. విషయం ఏంటో చెప్పు. వీళ్ళు తెలుసు అనుకుంటాను. తెలుసు. ఊళ్ళో హాస్పిటల్ కట్టడం మూలంగా అందరికీ మేలు జరుగుతుంది కదా. నాకు ఆ మేలు అవసరం లేదు. జనానికి సేవ చేయాల్సిన అవసరం నాకేం లేదు. ఊళ్ళో వాళ్లతో సహకరించాలి, కాస్త పట్టు విడుపు ఉండాలి. హాస్పిటల్ ప్రజల కోసం. మీరు కాస్త ఆలోచించి చక్కటి నిర్ణయం తీసుకొని చెప్పండి. కావాలంటే ఎక్కువ రేటు ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇంకా మీకు అభ్యంతరం ఏంటో చెప్పండి. కావాల్సినంత డబ్బు నా దగ్గర ఉంది. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. దాంట్లో ఏ మార్పు లేదు. వేరే ఏదైనా ఉంటే చెప్పు. గురూజీ, కావాల్సిన డబ్బు సిద్ధంగా ఉంది కదా? ఉంది. దాన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. ఇంకేం మాట్లాడకుండా డబ్బు తీసుకో. వీళ్ళకి కావాల్సిన 20 సెంట్ల స్థలం ట్రస్ట్ పేరుతో రాసిచ్చేసాయి. నా ఆస్తి అమ్మడమా లేదా నిర్ణయించాల్సింది నువ్వు కాదు, నేను. అయినా నా ఆస్తి అమ్మమని చెప్పడానికి నువ్వెవడివిరా? ఇంకా కావాలా? సంతకం పెట్టు. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. మీ ఉపకారానికి మేము ఎలా రుణం తీర్చుకోగలం? జనానికి ఉపయోగపడే విధంగా మీరు హాస్పిటల్ నడపండి. అలాగేనండి. వస్తాను సార్. 8 గంటలకు అయిపోతుందిగా కిష్టప్ప? అయిపోతుందన్నా. దివాకర్, ఇక్కడ పని అవ్వగానే క్యాంపులో ఉన్న వాళ్ళని ఇక్కడికి మార్చండి. హాస్పిటల్లో ఉన్న వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. డిశ్చార్జ్ అయిన వాళ్ళని నేరుగా ఇక్కడికి తీసుకురావచ్చుగా? క్యాంపులో భోజనం సమయానికి ఏర్పాటు చేయాలి. సరే. పిల్లలున్నారు. నష్టపోయిన వాళ్ళు వచ్చి సర్దుకునే వరకు అన్ని మనమే చూసుకోవాలి. ఏం వకీల్ గారు? ఇంతమందికి రోజు భోజనాలు ఎక్కడి నుంచో తేవటం కంటే ఇక్కడే వంట చేస్తే బాగుంటుంది. అలాగే చేయి. రాఘవ, అవసరమైన వంట సామాన్లన్నీ ఇమ్మన్నానని అమ్మతో చెప్పు. అలాగే. కృష్ణమేస్త్రి ఎక్కడి నుంచి వస్తున్నట్టు? వెంకటగిరి కోటకి వెళ్ళాను. ఒక్క పనివాడు దొరకలేదు. పని లేనప్పుడు అందరూ అడుగుతారు. వాళ్ల కోసమనే అక్కడే 4 రోజులు ఉండిపోయాను. నువ్వు వెంకటగిరి కోటకు వెళ్ళలేదని నాకు తెలుసు. పెద్దవాడివై ఉండి ఏంటి నువ్వు చేస్తున్నావు? అన్నా, అది కాదన్నా. వద్దు, నమ్మక ద్రోహం చేయొద్దు. నాకు తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్ళావు. శత్రువులతో చెయ్యి కలపొద్దు.
నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడంలోనే తెలుస్తోంది ఇందులో నీ ప్రమేయం ఉందని. రేయ్, అందరిలో ఒకటిగా జీవించు, లేదంటే నరికి పోగులు పెడతాను. పోరా. ఎస్టేట్ గురించి బాగా తెలిసిన మనిషి ఈ రోజు వచ్చి మనతో చేయి కలిపాడు. వీడు పనికిమాలోడని వీరభద్ర కరేపాకులా తీసి పారేశాడు. ఎవరితను? కృష్ణయ్య మేస్త్రి. ఎస్టేట్లో ఉన్న కూలి వాళ్ళ కోసం రాత్రింబవళ్ళు కష్టపడ్డవాడు. ఇప్పుడు వీరభద్రుడి మాట అంటే వాళ్ళకి వేదం అయిపోయింది కదా. చీమలు పెట్టిన పుట్టల్లో పాము వచ్చి చేరిందనేది సామెత. అదే బృందావన్ ఎస్టేట్లో జరిగింది. కాసులు లేకుండా ఎంతమందిని చేరదీస్తే మాత్రం ఏం ప్రయోజనం? డబ్బుండాలి, డబ్బు, కొంచెం బుద్ధి. వీరభద్రుడు ఏం చేశాడు? నువ్వు పోగు చేసుకున్న జనాల్ని తెలివిగా తన వైపు ఆకట్టుకున్నాడు. తీసుకో, దింపకుండా లాగించు, రిలాక్స్ అవుతావు. నీ బాధ తగ్గడానికి ఇది చాలా మంచి మందు. ఊళ్ళు తిరిగి పోగు చేసి ఫుడ్డు పెట్టుంటావు కదా నువ్వు. ఒక్క రాత్రిలో వాళ్ళు పార్టీ మార్చేస్తే బాధగానే ఉంటుంది. అంత అన్యాయం చేసిన వాడిని నువ్వు ఊరికే వదిలిపెట్టకూడదు. ఇదిగో, ఇది కూడా తీసుకో. మొహమాట పడకు, కాస్తైనా బాధ తగ్గాలిగా మరి. దించకుండా కొట్టే. నాతోనే ఉండు, మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాగా, నువ్వు చెప్పింది చేయడానికి బృందావన్ ఎస్టేట్లో కొందరైనా ఉన్నారుగా. నీకు సహాయంగా నేనున్నాను. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే చాలు. నేనేం చేయాలో చెప్తే చాలు. తొందర ఎందుకు? నువ్వు మాతో చేతులు కలుపుతున్నావు కదా, అది చాలు. ప్రస్తుతానికి రెస్ట్ తీసుకో, రాత్రికి కలుద్దాం. రా, పైకి రా. వచ్చేసారు, రండి. మొహిద్దీన్ హాజీ గారు, వీరు వాసు గారు, వారి సహోదరులు కృష్ణకుమార్ గారు, నారాయణ గారు. మీ గురించి మేం విన్నాం. ఎందుకు పిలిపించామో మావాడు చెప్పే ఉంటాడుగా. సమజ్గా వీరభద్రుని లేపేయాలి. వీరభద్రుడంత సామాన్యంగా ఓడిపోయేవాడు కాదు. వాడి ఒంటి మీద పడే ప్రతి దెబ్బ ఇక్కడికి వినిపించాలి. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరికీ వాడు స్నేహితుడే. మత కలహాలు బృందావన్ ఎస్టేట్లో తేవడం అనేది చాలా చిన్న పని. అందుకేగా మొయిద్దీన్ హాజీ నిన్ను పిలిపించింది. ప్రాంతాలని, పరిస్థితులని బట్టి వర్గవైషమ్యాలు రెచ్చగొట్టడంలో ఆరితేరిన వాడివి నువ్వు. బలిమెలలో తెలుగు వాళ్ళకి, ఒరియా వాళ్ళకి, గోదావరి ప్రాంతంలో జాలర్లు, రజకులకి మధ్య చిచ్చుబెట్టి ద్వేషాలు పెంచుకుని ఒకరినొకరు ప్రాణాలు తీసుకునేలా చేశావు. ఆ గొడవలకు కారణం తెలియక పోలీసులు చేతులెత్తేశారు. ఆ ద్వేషాలు ఇంకా తొలగలేదు వాళ్ళ మనసుల్లో. ఇక్కడ మత కల్లోలాలు రేగాలి. బృందావన ఎస్టేట్లో వీచే నిర్మలమైన చల్లని గాలిలో విషం కలపాలి. పూల వంటి స్వచ్ఛమైన వాళ్ల మనసులని కలుషితం చేయాలి. పరస్పరం సహకరించుకుంటూ కలిసుండే వాళ్ళు మత విద్వేషాలతో కొట్టుకు చావాలి. బృందావన్ ఎస్టేట్ నుంచి బంగారుపాళెం దాకా అది వ్యాపించాలి. దాంతో వీరభద్రుడి పరువు, ప్రతిష్ట దిగజారాలి. ఏ పనైనా కరెక్ట్గా చేస్తాననే నమ్మకంతోనేగా పిలిపించారు. తోడుగా ఒక మనిషిని పంపిస్తాను. బృందావన్ ఎస్టేట్ లేబర్ లీడర్ కృష్ణయ్య మేస్త్రి.
వద్దు లేవు. గుంపుగా వచ్చి దాడి చేశారు, మేము ఎదురు తిరిగాం. వాళ్ళని చూస్తే గుర్తుపట్టగలవా? ఎస్టేట్లో ఉండేవాళ్ళేనా? ఇక్కడి వాళ్ళు మాత్రం కాదు. వాళ్ళెవరో మాకు తెలియదు. ఎవరనేది ఎవరికి తెలియట్లేదు. ఆ కృష్ణమేస్త్రి ఎక్కడ? కుసుమా, ఈ మధ్య బిజీగా ఉండి నిన్ను కలవలేకపోయాను, ఏమనుకోకే. పోన్లే, ఇప్పటికైనా వచ్చారు. ద్రోహి, చెప్పరా, చెప్పు, ఎవరు చేయించారు ఇదంతా? దీని వెనక ఎవరున్నారు? అయ్యా, నన్నేం చేయొద్దు, నేను చెప్తాను. మార్తాండ చెప్తే చేశాను. మహదీనాజీ కూడా ఉన్నాడు. దివాకర్, వీడి కాళ్ళు చేతులు కట్టేసి ఎస్టేట్లో పడేయండి. మీరు అక్కడే కాపలా ఉండండి. రేపు వీడిని కోర్టులో హాజరుపరచాలి. వీరా, ఇంతవరకు విననివన్నీ నీ మీద విన్నాను. నేను ఇష్టపడేది చేయట్లేదమ్మా. అవతలి వాడు బాధపడుతుంటే చూడలేక చేస్తున్నాను. కోర్టులో కేసు పెడదామంటే మీ తోడబుట్టిన వాళ్ళు కంసుళ్ళు అడ్డుపడుతున్నారు. అమ్మా, నాన్న చనిపోయే ముందు బృందావన్ ఎస్టేట్ని మావయ్యకి రాసిచ్చాడంటే నమ్మలేకపోతున్నాను. మీ నాన్న ఆ పని చేసుండొచ్చు, కానీ నీకీ గొడవలెందుకు? కొంచెం నీ జీవితం గురించి కూడా ఆలోచించుకో. నీ మనసులో ఏముందనేది నాకు అర్థమైందమ్మా. నేను పెళ్లి చేసుకోవాలని, కుటుంబ జీవితం గడపాలని. అన్నీ జరుగుతాయమ్మా. తొందరలోనే నేను పెళ్లి చేసుకుంటాను. సంతోషమేగా? ఇలా చెప్పి తప్పించుకుంటావు. నేను హాజీని, దగ్గరికి రా, దగ్గరికి రా. ఏంటి? ఒక రహస్యం చెప్తాను, దగ్గరికి రా. చెప్పు. వీరా, ఆ కృష్ణయ్య మేస్త్రిని ఎవరో చంపేశారు. నా బిడ్డల్ని ఎస్ఐ శ్రీ గురుమూర్తి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాడు. పండటం పంది నా కొడక, వినపట్లేదా? లాగే అవతల పడేయండి వాడిని. చూస్తారేంటి? లాగైంది. మూర్తి, అసలు నువ్వు వాళ్ళని ఎందుకు తీసుకెళ్తున్నావు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు అన్నది నాకు తెలియాలి. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అవసరం ఉంది. వాళ్ళు నా అనుచరులు కాబట్టి నాకు తెలియకుండా, నా అనుమతి లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకేయలేవు. నిన్న రాత్రి వీళ్ళు కృష్ణయ్య మేస్త్రిని చంపేశారు. సరే, ఒప్పుకుంటాను. ముందుగా నేను వాళ్ళని చూడాలి. కుదరదు. అవసరమైతే స్టేషన్కి రా. స్టేషన్కి వచ్చి చూడాల్సిన పని లేదు. అంతగా అవసరమైతే అప్పుడొచ్చి చూస్తాను. అమాయకులైన వీళ్ళని అనవసరంగా ఎందుకు ఇరికిస్తున్నావు? దిగండ్రా. కొడవలూరు మొయిద్దీన్ హాజీ, ఎక్కడ కనపడ్డా పట్టుకోండి. పోండి, పట్టుకోండి వాళ్ళని. నిజంగా వాళ్ళే ఈ హత్య చేస్తుంటే నేనే తీసుకొచ్చి అప్పగిస్తాను. వాళ్ళు ఒట్టి చేతులతో రాదు. ఎవడైతే ఈ హత్య చేశాడో వాడిని తీసుకొస్తాను.
కొడవలూరు మొయిద్దీన్ హాజీ, ఉత్తరాంధ్ర తీరంలోని ఊళ్లలో చేపలమ్ముకొని జీవించే నీకు ఇక్కడే పని? చిన్న చిన్న సంతల్లో అత్తరు, సుర్మా, కూలింగ్ గ్లాసులు అమ్ముకునే నువ్వు ఎప్పుడురా రాజకీయాలు మొదలుపెట్టావు? సమాజంలో హోల్సేల్గా చిల్లరగా కుతంత్రాలు చేసే వాళ్లతో చేతులు కలపడం మూలంగా నీకేం దక్కుతుందిరా? నువ్వు కాలు పెట్టిన చోటంతా కాలి బూడిదవ్వాలి, అంతేగా? ఎస్టేట్లో గొడవలకి, కృష్ణయ్య మేస్త్రి చావుకి కారణం నువ్వు, మార్తండేగా? లేదు, నేను కృష్ణయ్య మేస్త్రిని చంపలేదు. దివాకర్, ఇప్పుడు చెప్పు, కృష్ణయ్య మేస్త్రిని ఎవరు చంపారు? చెప్తాను, జరిగిందంతా చెప్తాను. ఆ మొయిద్దీన్ హాజీని ఎక్కడైనా దాచిపెట్టమని నెత్తి నోరు కొట్టుకున్నాను. ఏం చేశారు? రేపు వాడిని కోర్టులో హాజరుపరిస్తే ఏమవుతుందో తెలుసా? వాడి చేత జరిగిందంతా చిలక పలుకుల్లా చెప్పిస్తాడు ఆ వీరభద్రుడు. వాడు ఎవడికంటా పడకుండా రహస్యంగా దాచేస్తానని నువ్వే కదా చెప్పింది. నాకనవసరం. రేపు వాడు కోర్టులో హాజరవ్వకూడదంతే. అందుకేం చేస్తావో చెప్పు. కేసు రాసిన తర్వాత 24 గంటల్లో ముద్దాయిని కోర్టుకు అప్పజెప్పాల్సిందే సార్. అరే, నీ బుర్రలో మట్టిగా నింపాడా దేవుడు? ఒక మామూలు కానిస్టేబుల్ కుండే తెలివి కూడా లేదంటే నీకు దమ్ముంటే చెప్పింది చెయ్యి. అంటే హత్య. వెళ్ళు, జైల్లోనే వాడి గొంతు నిలివి చంపి క్రిమినల్ మొయిద్దీన్ హాజీ ఆత్మహత్య చేసుకున్నాడు అనే వార్త తెల్లారేసరికి నా చెవిన పడాలి. నిద్రపోయి చాలే. గుడ్ ఈవినింగ్ సార్. నైట్ పెట్రోలింగ్ ఉందా? ఉంది సార్. ఏ ఏరియాలో? మార్కెట్ ఏరియా సార్. నువ్వు వెళ్ళి ఓ ప్యాకెట్ సిగరెట్ పట్టరాపో. సార్ ఈ టైంలో షాపులు ఉండవు సార్. ఆ పాండు కొట్లో చూడరా. ఓకే సార్. हाजी మొయిద్దీన్ హాజీ ఉఠే. శ్రీ గురుమూర్తి గారు, నిన్ను నేను రక్షించడానికి వచ్చాను. నాకు తెలుసు మీరు నన్ను వదలరు. ఖచ్చితంగా కాపాడతారనే నమ్మకం ఉంది. తిండి పెట్టిన వాళ్ళని మోసం చెయ్యను సాబ్. చెయ్యరు, మీరు అస్సలు మోసం చేయరు. మీరు చాలా మంచోళ్ళు. లేదు, దీన్ని నమ్మలేం. మొయిద్దీన్ హాజీ ఆత్మహత్య చేసుకోలేదు. ఎవరో తెలివిగా హత్య చేశారు. శవాన్ని వేలాడదీసి ఆత్మహత్యగా కదల్లారు. ఇదా మార్తాండ్ గారి ప్లానే. పోలీస్ లాకప్లో హత్య చేసే అవకాశం ఒకే ఒక్కరికి ఉంది, శ్రీ గురుమూర్తి. కొడవలూరు మొయిద్దీన్ హాజీ మరణం ఆత్మహత్య కాదు, నువ్వే చంపావు. అది కోర్టులో చెప్పాలి. చెప్పను, నేను చెప్పను. చెప్పవా? చెప్పను. ఇప్పుడు చెప్తావా? చెప్తాను. మూర్తి, నువ్వు చేసిన పాపాలకు పశ్చాత్తాపపడుతూ ఒక్క రాత్రైనా నిద్ర లేకుండా
జైల్లో గడుపుతావు. ఇది నిజం. రేయ్, నేను తిరిగి వస్తాను. వచ్చిన తర్వాత చెప్తాను ఈ సంగతి. కొట్టింది చాలు. విచారణ చేయకుండా గవర్నమెంట్ పోలీస్ కస్టడీలో ఉంచిన ఈవిడెవరో తెలుసా? గిరిజనుల్లో చైతన్యాన్ని కలిగించిన వ్యక్తి, అక్షరజ్యోతిని వెలిగించిన వ్యక్తి సీతాలక్ష్మి. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న యువతిని కోర్టు ప్రాంగణంలో ఇలా కొట్టే అధికారం నీకెవరిచ్చారు? నరికేస్తాను. ఏంటి గురూజీ, ఈ పేపర్లన్నీ ముందేసి కూర్చున్నారేంటి? ఏం చెప్పమంటారు లాయర్ గారు? రాత్రి నుండి ఈ పని మొదలు పెట్టాను, ఇంకా పూర్తి కాలేదు. జనవరి 6 నుండి 14 వరకు ఉన్న పేపర్లు మిగిలినవి ఈ పేపర్లో వివరంగా రాసి ఉన్నాయి. చంద్రగిరి విప్లవం గురించి రాసిన పేపర్లు, జనరల్స్, మాసపత్రికలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ వయసు మళ్ళిన కాలంలో నాకు ఈ పనేంటి? మీరు వాదించారు కదా ఓ కేసు, ఓ పోలీస్ ఆయన ఓ ఆదివాసీ విప్లవంలో చనిపోయారని. అందులో ఎవరో అనామకురాలు కూడా ఉంది. ఎవరో అనామకురాలు కాదండి, సీతాలక్ష్మి. ఏ మహాలక్ష్మి అయితే ఏంలే, ఎక్కడుందో ఏమిటో. ఇప్పుడు ఈ వయసులో నాకింత పని పెట్టింది. అక్షరాలు నేర్పే తల్లి కదా. మావిడాల శంకర్, తోటకూర మాధవ్ మొదలుపెట్టిన విప్లవం ఒక యువతి నేతృత్వంలోకి ఎలా వచ్చిందనేది ముందు మనం తెలుసుకోవాలి. ఆ అడవుల్లో ఉండేవాళ్ళు అక్షరం ముక్క రాని వాళ్ళు. సీతాలక్ష్మి వాళ్ళకి చదువు నేర్పించింది. గిరిజన గ్రామాల్లో ఉండే స్త్రీలకు, యువకులకు చదువు నేర్పించడం వల్ల ఆమె వాళ్ళకు చేరువైంది. లెఫ్ట్ సైడ్ ఉన్నది సీతాలక్ష్మి, మరి పక్కన నించున్న ఆవిడ ఈవిడెవరు? ఈవిడ కళ్యాణి టీచర్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. ఓహో, సాయుధ పోరాటం ముగిశాక టీచర్ వెళ్ళిపోయి ఉంటుంది. ఈ కళ్యాణి టీచర్ మీద ఏవైనా కేసులున్నాయా? అరెస్ట్ అయితే చేశారు కానీ ఆవిడ మీద కేసులు ఏం లేవు. పోలీసుల్ని బాంబు పెట్టి వాళ్ళు చంపారట. అవును, పేపర్లో వచ్చింది. ఆయుధాలు కొనుక్కోవడానికే డబ్బు లేని విప్లవకారులు బాంబులు పెట్టి పోలీసులను ఎలా చంపగలరు? వేలాది మంది స్త్రీ పురుషులు పాల్గొన్న విప్లవంలో కేవలం 14 మంది మీదే కేసు పెట్టారు. అంతటితో విప్లవం ఆగిపోయిందనుకోగలవా? విప్లవం ఆగిపోలేదు అని కోర్టే చెప్పింది. కరెక్ట్. ఏదో ఒక తీవ్రవాద సంస్థతో గాని, ట్రైన్డ్ మర్డర్ ఆర్గనైజేషన్తో గాని ఎలాంటి సంబంధము లేని మర్మమెరుగని మనుషులున్న చంద్రగిరిలో వాళ్లకు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చుంటాయి? నాటు బాంబులు వాడుంటారేమోనని పుకారు. పోస్ట్ మార్టం రిపోర్టుకి ఎఫ్ఐఆర్కు ఉన్న వైరుధ్యం మీరు గమనించే ఉంటారు. అంతేకాదు, వాళ్ల తరపున గట్టిగా వాదించే అడ్వకేట్ను కూడా పెట్టుకోలేకపోయారు. ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఉండొచ్చు. ప్రభుత్వం దృష్టిలో, పోలీసుల దృష్టిలో సీతాలక్ష్మి ఒక తీవ్రవాద సంస్థకి నాయకురాలని ముద్ర వేయడానికి ప్రయత్నం జరిగిందనడానికి రుజువులే ఈ పేపర్ వార్తలు, ఎడిటోరియల్స్, ఫోటోలు. సీతాలక్ష్మిది మధ్యతరగతి కుటుంబం, పౌరోహిత్యం వాళ్ళ కుటుంబానికి జీవనాధారం. తెలివిగల అమ్మాయి, బాగా చదువుకుంది. సమస్య అంటూ వస్తే ధైర్యంగా ఎదుర్కొనేది.
అది వాళ్ళ కుటుంబీకులకు నచ్చలేదు. పెద్ద విప్లవకారిని సీతాలక్ష్మి అని ఈ నవభారతం పత్రిక రాసింది. నవభారతం ఈ పత్రిక ఎక్కడ ప్రింట్ అవుతుంది, దాని ఓనర్ ఎవరు, దాని ఎడిటర్ ఎవరు, ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఇవన్నీ మనకు తెలియాలి. దివాకర్, పూర్తి డీటెయిల్స్ ఈ రోజు నాకు కావాలి. సరే. ఆవిడ్ని రక్షించడానికి మార్గం ఏంటి? మీరు చదువుకున్న లా పుస్తకాల్లో ఎక్కడైనా ఏదైనా లొసుకుంటుందేమో? ఎందుకు లేదు, ఉంది. సెక్షన్ 302లో ఉంది. కానీ ఈ కేసు వాదించడానికి ఏ వకీలు ముందుకు రాడు. వాదించినా గెలవలేంత స్ట్రాంగ్గా ఉంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసిన పీతాంబరాన్ని నేను కలవాలి. వకీల్ గారు, ఈ కేసు మీరు వాదిస్తున్నారు. సీతాలక్ష్మిని రక్షించే దారి నేను చూపిస్తాను. నన్నెందుకు విడుదల చేయించారు? ఈ సహాయానికి మీకు నా థ్యాంక్స్. బట్ నా నుంచి మీరేదైనా ఆశించి చేస్తే అది మర్చిపోండి. మనసులో ఏదో పెట్టుకుని సహాయం చేసేవాళ్ళంటే నాకు అసహ్యం అని మీరు తెలుసుకోండి. అంతేకాకుండా మీ దారి వేరు, నా దారి వేరు. మీ దారి లక్ష్యం ఏంటని నేను అడగలేదు. ఎక్కడికి వెళ్ళాలో చెప్తే తీసుకెళ్తాను. వద్దు, నేనొక్కదాన్నే వెళ్ళగలను. క్రియాదిరహిత ప్రేద కర్మ బహిష్కృత పిశాచ దేహమాశ్రిత్య ఆ పిండం మీద నువ్వులు వేయి. చరత్యసౌ ప్రథమేహనియ పిండ తేన మూర్ధా కొంచెం నీళ్లు పోయి. చక్షుశ్రోత్రే నాసికాజ పవిత్రం పెట్టుకున్న చేత్తో ముక్కు పట్టుకుని తలదిప్పి చేతిని ప్రక్షాళన చేసి, పేరు సీతాలక్ష్మి కదూ? అవును. పేరు, నక్షత్రం, తను చనిపోయిన తిథి చెప్పండి. తను ఖచ్చితంగా తిరిగి వస్తుంది. అపవిత్రమైన పిల్ల తను ఇక్కడికి వచ్చిందంటే మన కులానికే అవమానం. తనని మీ మనసులో నుంచి తీసిపారేయండి. చచ్చిపోయింది అనుకోండి. నా బిడ్డ బ్రతికుండగానే నీకు కొడుకున్నాడు కదా, ఇక అన్నీ అతనే అనుకో. వాళ్ళ అన్నయ్య ఓ నిర్ణయానికి వచ్చి పిండం పెడుతున్నాడు కదా. క్రియాదిరహిత ప్రేద కర్మ బహిష్కృత పిశాచ దేహమాశ్రిత్య నిశితాశీచరత్యసౌ ప్రథమేహనియ పిండ తేన మూర్ధా ప్రజాయతే. ఎక్కడికి ఎందుకు వచ్చావే? పోయి ఇక్కడి నుంచి. అన్నయ్య, ఎవరే నీకు అన్నయ్య? ప్రజల్ని ఉద్ధరిస్తున్నానంటూ అడవులు పట్టుకు తిరిగిందే కాక మా పరువు తీయడానికి జైలు కూడా వెళ్ళావు. కులంలో చెడబుట్టావు కదే నువ్వు. మా మనసుల్లో నువ్వెప్పుడో చచ్చిపోయావు. నీకు పిండం కూడా పెట్టేశానే. వెళ్ళి ఇక్కడి నుంచి. ఇది మీ అన్నయ్య నిర్ణయించింది కాదు, ఈ అగ్రహారం వాళ్ళు నిర్ణయించింది. ఆ సిగ్గులేని దాంతో మీకు ఇంకా ఏమిటండి మాటలు? మెడబెట్టి గెంటేక పోవే భ్రష్టురాలా. మీద చెయ్యొద్దు, మీదొక ఆచారం. ఇంకా ఈ ఆచార శ్లేష్మంలో పడి కొట్టుకు చేస్తున్న ఈగలు మీరంతా. ఎప్పుడైనా మనుషుల గురించి, సమాజం గురించి ఆలోచించారా మీలో ఎవరైనా? బతికుండగానే పిండం పెట్టారు. బ్రాహ్మణ స్త్రీనైనా బానిసను కాదు, సీతాలక్ష్మిని. ఏంటన్నావు? అడవులు పట్టుకు తిరిగిన దాన్నని కదూ? అవును, ఆ అడవుల్లోనూ గిరిజనుల్లోనూ పొట్టకూటికి పోరాడే వాళ్లలోనూ దొరికే స్నేహం, వాత్సల్యం, అనురాగం, ఆప్యాయత బూజు పట్టిన ఈ 4 గోడల మధ్య లేవు. మనుషుల వేదనను అర్థం చేసుకునేవాడే బ్రాహ్మణుడు, అంతేకాని నూలు పోగులు వేసుకున్నవాళ్లు కాదు. రెచ్చిపోవద్దు. పోరు బాటలో ఎందరినో అడ్డుకున్న చెయ్యిది. యుద్ధరంగంలో నీకంటే ఎందరో మునగాళ్ళని చూశాను. ఊళ్ళో వాళ్ళు ఎలా పోతే మాకేంటి అనుకునే మీకు, మీ ఆచారాలకు సెలవు. మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళద్దు సీత, నా మాట విను తల్లి. అయ్యో
అమ్మ సీత, అయ్యో నేనిది ఊహించాను. రా, జీపెకు. నువ్వు చదువు నేర్పించిన గిరిజనుల దగ్గర ఆప్యాయత దొరుకుతుందంటే అక్కడికి. అది కాదు, నీకు ఓదార్పునిచ్చే తోడు కావాలంటే అక్కడికి. ఇది మా ఇల్లు. నీకు ఓదార్పు ఇక్కడ లభిస్తుంది. అమ్మా, సీతాలక్ష్మి అనుకోని పరిస్థితుల్లో ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది. మంచి పని చేశావు. వీళ్ళంతా నా సహోదరులు, సహాయకులు. అమ్మా, అతిథిని తీసుకొచ్చాను. అమ్మాయి చూడ్డానికి లక్షణంగా ఉంది. ఎవరి అమ్మాయి? అదంతా తర్వాత చెప్తాను. ముందు సీతాలక్ష్మిని లోపలికి తీసుకెళ్ళు. లోపలికి రామ్మా. అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టుంది వాడు చేసింది. ఊరంతా తిరిగి జైలుకెళ్ళొచ్చిన దాన్ని వాడి ఇంట్లోనే పెట్టుకున్నాడంటే ఇదేదో కథలా ఉంది. కథ కాదు గుర్రప్ప, పచ్చి నిజం. వాడు చాలా మేధావి. ఇప్పుడు ఇంకా శక్తివంతుడయ్యాడు. సీతాలక్ష్మి సాధారణ స్త్రీ కాదు. శక్తివంతమైన ప్రజా సమూహం ఆమె వెనక ఉంది. రాజపుత్రులు గర్జించి తిరిగిన మేవాడ్లో, చిత్తూడ్లో రణరంగంలో కత్తిపట్టి సంగ్రామ సింహమైన రాణా ప్రతాప్ను పోరులో గెలిపించింది ధరించిన కవచాలు, అతను పట్టిన ఆయుధాలు కానే కావు. కథను తొక్కిన అశ్వాలు కావు. అతను యుద్ధభూమికి సైన్యంతో వెళ్ళినప్పుడు మనసులోనూ శరీరంలోనూ పౌరుషాన్ని రగిలించింది. నిరంతరంగా పోరాడే శక్తిని అతనికి ప్రసాదించింది. వేవేల మహాపతివ్రతల ఆత్మతేజస్సుని తెలుసుకో. అదే ఇక్కడ జరుగుతోంది. వజ్రాయుధం దెబ్బ తగిలిన వాడు మూర్ఛపోకుండా ఆపగల శక్తి ఒక్క స్త్రీ శక్తే. తన వాళ్ళందరినీ కాదనుకుని వచ్చిన ఆ బ్రాహ్మణ స్త్రీ గురించి ఆలోచించాలి. వాళ్ళిద్దరి బంధాన్ని విడదీయాలి. పెద్దవాళ్ళు ఇలా వస్తారా? చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. పరువు, సంఘంలో ప్రతిష్ట ఇవన్నీ మనం ఏర్పరచుకున్నవే. ఇంకా 2 కూతుళ్ళున్నారని మీరేం బాధపడకండి. ఇలాంటి కారణం వల్ల వరదయ్యపాలెంలో ఏ ఒక్క అమ్మాయి పెళ్లి ఆగదు. ఆ ఇద్దరికి మంచి సంబంధాలు చూద్దాం. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారుగా, వాళ్ళనెందుకు వేరు చేద్దాం అనుకుంటున్నారు? వాళ్లకు భగవంతుడు ఇదే రాశాడనుకుందాం. మీరిద్దరూ ఒకటై వాళ్లకు పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటారు. మా కుటుంబ విషయంలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవడివిరా? అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారని మా కులం కాని వాళ్ళతో సంబంధం కలుపుకోమంటావా? ఇతరులకు చెప్పే ముందు నీకు అర్హత ఉండాలి. ఉంపుడి గట్టిగా ఎవరినో తెచ్చుకున్న వాడివి నీతో చెప్తున్నావు. నేను అన్నదాన్ని నువ్వు ఇంత దోపం చేసావని తెలీదు. తెలుసుంటే అసలు వచ్చుండేవాళ్ళవే కాదు. అదండి. బాబు, అనవసరంగా మధ్యవర్తిగా మేలు చేయాలనుకుని నువ్వు మాటలు పడ్డావు. ఇదంతా సీతాలక్ష్మి విందా? వినుండొచ్చు. ఇలా నువ్వింట్లో ఎవరికీ చెప్పా పెట్టకుండా వచ్చేయటం ఏమైనా బాగుందా? అమ్మ చాలా బాధపడుతోంది. ఏం మాట్లాడవేంటి? నేను అక్కడుంటే మీ ఇంట్లో అందరికీ చెడ్డ పేరు వస్తుంది.
నా దారి వేరని అప్పుడే చెప్పానుగా. ఓ, ఎవరో ఏదో అన్నారని నువ్విలా బాధపడితే మన లక్ష్యానికి అర్థమే ఉండదు. నీది నాది ఒకటే లక్ష్యం. భూమి నీడ కూలీనాలి లేని పేదవాళ్ల జీవితాల్లో వెలుగు నింపడం. నేను చేసే పోరాటానికి ఒక పేరంటూ పెట్టుకోకపోయి ఉండొచ్చు. నేను మీ గురించి చాలా విన్నాను. నా మనసు అర్థం చేసుకుంటావని నీకు నేను ఇదంతా చెప్తున్నాను. ఒకసారి నువ్వు అడిగావుగా ఎందుకు విడుదల చేయించారని. జీవితం విలువేంటో ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలిసిందానివని నాకు అర్థమైంది. నీది నాది ఒకటే గమ్యం. మనిద్దరం ఒకటైతే మన లక్ష్యాల్ని త్వరగా సాధించగలమన్నది నా నమ్మకం. నువ్వనుకున్నది సాధించాలనుకున్నప్పుడు నీకో తోడు తప్పక కావాలి. అలాంటి తోడు కావాలని నేనెన్నడూ అనుకోలేదు. కావాలి, అనుకోవాలి. నేను చెప్పింది నీకు బాగా అర్థమైందనుకుంటా. మనం ఒకటిగా ఆలోచించాలి, ఒకటిగా జీవించాలి. హృదయాల కలయిక వరమై మనసును తాకింది సుమధుర స్వరమై. నామదిలో ఊయలగా ఊగిన ఈ గీతం నీ జతలో పాడింది కమ్మని సంగీతం. అనురాగపు కిరణాలే ఎదగిల్లి పలికించే ప్రియమైన రాగాల పల్లవిని. నిప్పులాంటి సీతమ్మనే నింద పాలు చేసిన లోకం తప్పు తెలుసుకున్న నాడు చేతులెత్తి మొక్కలేదా. నాలోని చీకట్లు తొలగించి వెలుగుల్ని ప్రసరించే దేవుడే వచ్చాడులే. నిండు గుండెలో గుడిని కట్టి పూజించుకుంటానులే. మనసు పంచిన మంచి మనిషిలో లేదా దైవం. నిన్ను చేరగా పులకించి కొత్త రాగాలు పాడింది మౌనం. మనసు అంటుంది ప్రేమర నీకే దాసోహం. కలిసిన హృదయాల కలయిక వరమై మనసును తాకింది సుమధుర స్వరమై. అనురాగపు కిరణాలే ఎదగిల్లి పలికించే ప్రియమైన రాగాల పల్లవిని. నీకోసం పూసిన కొమ్మ నీ ప్రేమ పొందినదమ్మా. నిలువెల్లా మురిసిందమ్మా నీ తోడు దొరికిన జన్మ. నీలాంటి అందాల అలివేణి తెలుగింటి పూబోని నారాణి కావాలనే బ్రహ్మరాతను మార్చడం ఎవరి తరము కాదులే. నింద వేసినను గింటి వేసినా ఊరు వాడ చేయి కలిపినను చేరదీస్తే. నిన్ను చూసాకే పుట్టింది ప్రేమ ఇంకా మార్చేసుకోవమ్మ నీ ఇంటి చిరునామా. కలిసిన హృదయాల కలయిక వరమై మనసును తాకింది సుమధుర స్వరమై. అనురాగపు కిరణాలే ఎదగిల్లి పలికించే ప్రియమైన రాగాల పల్లవిని.
శివుడు శక్తితో కూడినప్పుడు శక్తివంతుడవుతాడు. ఒకడు స్పందించాలి అంటే స్త్రీ కావాలి. అగ్నిసాక్షిగా మాంగళ్యం కట్టి 7 అడుగులు నడిచిన స్త్రీ వల్ల శక్తి 10 నాన్న, వీరభద్రుడి శక్తి పెరిగింది. ఇప్పుడు నన్నేం చేయమంటారు? మీరే చెప్పండి. మార్తాండ, వాడిని దెబ్బ కొట్టాలంటే వాడికి వాడి స్నేహితుడికి మధ్య చిచ్చు పెట్టాలి. చిచ్చు పెట్టాలా? శక్తిని ఉపయోగించి సాధించలేనప్పుడు బుద్ధిని ఉపయోగించి కొట్టాలి. వాడు ఓడిపోతాడు. చిచ్చు పెడతాను. ఏంటి మార్తాండ, ఆ విషయం చెప్పు, మేము సంతోషిస్తాం. దెబ్బ కొట్టాలంటే శత్రువుకున్న బలాన్ని కొట్టాలి. వాడికున్న బలము, శక్తి, భూతగణాలు, స్నేహితులు చంద్ర, భాస్కర్, దివాకర్, రాఘవ, ఆ నలుగురిని వీరభద్రుడి నుంచి వేరు చేయాలి. ఒకరికొకరు శత్రువులవ్వాలి. అది మీ వల్ల సాధ్యం కాదు. అందుకేం చెయ్యాలో నాకు తెలుసు. దానికో వ్యక్తున్నాడు. పులివాసు. రా. వీళ్ళెవరో తెలుసా? తెలీదు. వీళ్ళిక్కడ పెద్ద భూస్వాములు, 3 అన్నదమ్ములైన గుర్రప్పలు. నేను చేయాల్సిన పనేంటో చెప్పండి. విషయానికి వస్తున్నా. వీరభద్రుడికి వాడి స్నేహితులకి మనస్పర్ధలు రేపాలి. నేను వెళ్ళి వీరభద్రుడి కాళ్ల మీద పడతాను రక్షించమంటూ. ఆశ్రయం కోరిన వాళ్ళెవ్వరైనా సరే అభయమిచ్చే గొప్ప మనసున్నవాడు వీరభద్రుడు. శరణు కోరిన వాడు చేసింది తప్పైనా ఒప్పైనా రక్షించేస్తాడు వీరభద్రుడు. దానికి ఏర్పాటు చేయాలి నువ్వు. వీరభద్రం చంద్ర చనిపోయాడు. వకీల్ గారు, దివాకర్ ఎక్కడ ఉన్నాడు? మా ఆర్చరీ దగ్గర ఉన్నాడు. ఇక్కడ జరగాల్సింది చూసుకోండి. ఏంట్రా ఇది? ఎవరు దీనికి కారణం? మార్తాండ, అతనికి తోడు పులివాసు. పులివాసు? ఎక్కడ్రా పులివాసు? మాట్లాడు. చెప్పరా? ఇవ్వు. చెప్పరా, ఎక్కడ మాట్లాడా? తెలీదు, నిజంగా నాకు తెలీదు. ఎవరది?
నన్ను చంపొద్దు, నన్ను చంపేంత నేరమే చేశాను. వీరా, తప్పు చేసిన శరణు కోరిన వాడికి మీ నాన్న అభయం ఇచ్చాడు కదా. తప్పు చేశాడా లేదా అన్నది నాకు అనవసరం. ముందొచ్చి నన్ను శరణు కోరిన వాడిని నేను రక్షిస్తాను. నువ్వు అంతే కదా. అభయం ఇస్తావని వచ్చాను. శరణంటూ అభయం కోరి వస్తే రక్షిస్తావన్న నమ్మకంతో వచ్చాను. రక్షించు, లేదంటే చంపే. చంపే. ఈ కత్తితోనే కదా నువ్వు చంద్రాన్ని చంపింది? అవును. ఇది నీ కత్తే కదా? కాదు, చంద్రది. వీరా, పోయి హాస్పిటల్ అడ్మిట్ అవ్వ. వీరా, మార్తాండి ఇక్కడికి రావటం వీడు చూశాట. ఎక్కడ వాడు? ఎక్కడ? చంపేస్తాను నా కొడుకును. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు ఓ దొంగ నా కొడుకు? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? వాడిని వదిలేసావా? అవును. వాడిని నరికేయాల్సిందే. కాళ్ల మీద పడి రక్షించమన్నాడు. రక్షించమన్నాడా? వాడా? కథలు చెప్తున్నావా? వాడు శరణు కోరడంతో ఏయ్, నిన్ను రక్షిస్తావా? చంద్రాను చంపిన నా కొడుకుని రక్షిస్తావా? నిన్ను ఇంకా వీటితో మాట్లాడరా? నరికి పోగులు పెట్టకుండా చెప్పరా, వాడిని ఎందుకు రక్షించావు? వాడికి నీకు ఏంటి సంబంధం? చెప్పరా. తమ్ముడు లాంటి వాడిని చంపేసినా పర్వాలేదని వాడిని వదిలేసావు, అంతేనా? ఆగండి, ఆగండి, నా మాట వినండి. నా మాట వినండి. ఆగండి, ఆగండి. ఇవన్నీ ఇప్పుడేం చేయొద్దు. గురూజీ, నన్ను బాగా అర్థం చేసుకున్నాను. ఈ చేతులతో నిన్ను చంద్రను పెంచాను. ఏనాడు నిన్ను వేరుగా చూడలేదు. ఇవాళ నిన్ను చంపకుండా అడ్డుకోవడానికి కారణం నువ్వు విశ్వనాథం కొడుకు అని. గురువుగారు, వద్దు దేవకమ్మ, ఇక మీద వీళ్ళు కలిసి ఉండటం మంచిది కాదు. పదండ్రా, పదండి, నడవండి, పదండి, నడవండి, నడవండి. ఎరా, ఎందుకలా చేశావు? నేను విన్నదంతా నిజమేనా? నిజమేనమ్మా. చంద్రాను హత్య చేసిన వాడిని నేను రక్షించాను. ఎవరికి మంచి చెయ్యాలో ఏంటో నీకు తెలీదా? నా కాళ్ళు పట్టుకుని రక్షించమని అడగడంతో వేరే దారి కనిపించలేదు. అందుకే ఇలా చేశాను. వాడు మన చంద్రాన్ని చంపాడ్రా.
నన్ను ఆశ్రయించిన వాణ్ణి నేను ఇంతవరకు నిరాకరించలేదు. ముందుగా వచ్చి యాచించిన వాణ్ణి ఉత్త చేతులతో పంపకూడదని నువ్వే కదమ్మా నాకు నేర్పించావు. తప్పైనా ఒప్పైనా ముందుగా వచ్చి అడిగిన వాణ్ణి నాన్న రక్షించేవాడని నువ్వే కదమ్మా నాకు చెప్పావు. నాన్న చేసిందే నేను చేశాను. ఇంకేం చెప్పకు, విశ్వాసఘాతకుడు అయ్యా. అత్తయ్య, నువ్వు అనాల్సిందేమైనా ఉందా? లేదు, నేను తప్పు పట్టడం లేదు. మీరేం చేసినా సరిగానే చేస్తారు. రేయ్, ఏయ్, ఎందుకు వచ్చావు ఇక్కడికి? మర్యాదగా వెళ్ళి ఇక్కడి నుంచి. రాఘవ, నువ్వే మాట్లాడుకో. నేను వాణ్ణి చూడాలి. వద్దు, నువ్వేం చూడక్కర్లేదు. నేను వాణ్ణి చూసే తీరాలి. ఏంట్రా చూసేది? చూడకుండా వెళ్ళను. ఆగండ్రా, వెళ్ళనియండి. వదలండి, చూసి వెళ్ళనివ్వండి. ప్రాణ స్నేహితుడు కదా. జామీన్లో బయటికి రావడం కంటే రిమాండ్లో ఉండడమే సురక్షితం. తెలుసు, మీకు మంచిదనిపించింది చేయండి. సమయం వచ్చినప్పుడు నేనే జైలుకి వచ్చి కలుస్తాను. ఏదైనా ఉంటే అక్కడే మాట్లాడుకోవచ్చు. వెళ్ళు. నమస్కారం. ఏంటి రిజిస్ట్రార్ గారు, ఈ మధ్య రావడమే మానేశారు? కూర్చోండి. ఏం లేదు, మా అమ్మాయి పెళ్ళైన తర్వాత భార్యాభర్తలిద్దరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. మమ్మల్ని అక్కడికి రమ్మని ఫోర్స్ చేశారు. వెళ్ళక తప్పలేదు. విదేశాల్లో జాబ్ చేయాలనుకునే యువత ఈ మధ్య చాలా ఎక్కువైపోయారు. వెళ్ళాక మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోయే ప్రమాదం ఉంది. మీరు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను. మేమెప్పుడూ మీకు రుణపడే ఉంటాం. దానికి టైం రావాలి కదా. పోన్లేండి, వకీల్ గారు మీరు చేయాల్సింది చెప్పే ఉంటారు. రేపు ఉదయం సబ్ జైల్ గేట్ ముందుంటే చాలు. తప్పకుండా. ఒక మాల్ ప్రాక్టీస్కి వాడుకుంటున్నానని నన్ను తప్పుగా అనుకోకండి. మాకింతకన్నా వేరే దారి కనిపించలేదు. నాకు తెలుసు, ఏం కావాలన్నా చేస్తాను. నా పరిధిలో ఉంటేనే. ఏ కాన్సిక్వెన్సెస్ వచ్చినా సరే నేనండగా ఉంటాను. చాలు, ఆ మాటిచ్చారంటే ఏదైనా చేస్తాను. ఆఫీస్కి వెళ్ళొచ్చాను. లేట్ అవుతుందేమోనని భయపడ్డాను. ఇవిగోండి. చూసి జాగ్రత్తగా డీల్ చేయండి. మీరు వెళ్ళి విజిటర్స్ రూమ్లో వెయిట్ చేయండి. రేపు కోర్టులో హాజరుపరుస్తారు. వీరా, కోర్టులో ఏం చెప్పాలనే దాని గురించి నాకు ఎలాంటి ఐడియా లేదు. భయపడద్దు, నేను చెప్పినట్టు చెప్తే చాలు. మీరు నేరం చెయ్యలేదు. చంద్రాన్ని చంపిందెవరో మీకు తెలీదు. వెదురు కుప్పానికి పని మీద వెళ్తున్న మిమ్మల్ని, వాసుని చంద్రం అతని ముగ్గురు సోదరులు అడ్డగించి ఆయుధాలతో దాడి చేశారు. ఇంతే మీరు చెప్పండి, మిగతా నేను చూసుకుంటాను. మీరు కొన్ని పేపర్స్ మీద సంతకాలు చేయాలి. వకీల్ గారు, చిత్తూరు జిల్లా వరదయ్యపాలెనికి చెందిన పాలకుర్తి మార్తాండాను వద్దు. నేను. అంతా మీరు చెప్పినట్టే రాసుంటారు కదా. నన్ను ఈ కేసు నుంచి ఎలా బయటపడేయాలని ఆలోచిస్తుంది మీ ఇద్దరే కదా. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్తే చాలు. ఇక్కడ ఇక్కడ ఆ,
సంతకం పెట్టడానికి పెన్ను పట్టుకోలేను. వేలుముద్ర చాలు. ఎవిడెన్సు, విట్నెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి వీరా. అసాధ్యమైనవి చేసేటప్పుడే మనం తెలివిగా ఆలోచించాలి. మనం ఇప్పుడు వాది ప్రతివాది ఎవరన్నదే చూడాలి. సెంటిమెంట్స్ మర్చిపోవాలి. అయినా కేసుని జాగ్రత్తగా చదివి ప్రజెంట్ చేయండి. ప్రాసిక్యూషన్ తరఫున మెయిన్ ఐ విట్నెస్ దివాకర్. అతను ఆ హత్యను కళ్ళారా చూశాడు. కోర్టుకు వచ్చి సాక్ష్యం కూడా చెబుతాడు. చనిపోయింది తన తమ్ముడు కదా. క్రాస్ ఎగ్జామినేషన్ స్ట్రాంగ్గా చేయాలి. దివాకర్ ప్రత్యక్ష సాక్షి కాదని రెండవ మూడవ సాక్షులైన భాస్కర్ రాఘవులు చెప్తున్నది అంతా అసత్యమని మీరు వాదించాలి. మార్తాండే ఈ హత్య చేశాడు అనటానికి ప్రత్యక్ష సాక్షి అయిన దివాకర్ చీకట్లో సరిగ్గా చూడలేదని నిరూపించాలి. అంతేకాకుండా పులివాసుతో గొడవ పడుతున్న భాస్కర్ రాఘవులు కత్తిపోటు తిన్న చంద్ర ఆర్తనాదాన్ని, మరణ వేదనలో ఉన్న అతన్ని మాత్రమే చూశారు. మార్తాండ తన చేతిలో ఉన్న కత్తితో చంద్రాన్ని పొడవడం వీళ్ళెవరూ చూడలేదు. అలాంటప్పుడు వీళ్ళలా ప్రత్యక్ష సాక్షులవుతారు. మార్తాండ నుంచి స్వాధీనం చేసుకున్న కత్తి కోర్టు ఆధీనంలో ఉందని మర్చిపోవద్దు. చంద్ర హత్యకు కారణమైన కత్తిని నేను చెరువులో విసిరేసిన సంగతి మీరు మర్చిపోతున్నారు. కెమికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్, ఫోరెన్సిక్ రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవన్నీ విశదీకరించి మార్తాండ నుంచి స్వాధీనం చేసుకున్న కత్తితో చంద్ర మరణానికి కారణమైన గాయమయ్యే అవకాశం లేదని ప్రూవ్ చేయాలి. ఇది తెలివికలవాడు వాదించే పద్ధతి. క్రిమినల్ చరిత్ర ఉన్న రెండు ముఠాలు ఒకరికొకరు ఎదురుపడ్డారు. అమావాస్య నాటి రాత్రి రెండు ముఠాల వద్ద ఆయుధాలున్నాయి. ఎవరు పొడిచారు, ఎవరిని పొడిచారు ఆ దేవుడికే తెలుసు. దాన్ని పోలీసులు, కోర్టులు తేల్చలేవు. దివాకర్ని అతని సోదరుల్ని ప్రతివాదులుగా చేసి మనం వేసిన కేసు కోర్టులో ఉంది. మార్తాండ చేతికి నేను చేసిన పెద్ద గాయం, దానికి ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్ రిపోర్ట్స్ కోర్టులో సబ్మిట్ చేయండి. కుడి చేయికి గాయమైన మార్తాండ ఎడం చేత్తో పొడిచిన అలాంటి గాయం అయ్యే అవకాశం లేదని మీరు కోర్టులో ప్రూవ్ చేయాలి. ఈ పాయింట్లన్నీ మీరు సమర్థవంతంగా వాదించగలిగితే తీర్పు మనకనుకూలంగా వస్తుంది. ఇందులో అనుమానమే లేదు. మనం ఈ కేసు గెలుస్తాం వకీల్ గారు, కన్ఫర్మ్. నీకు మార్తాండే ఎక్కువయ్యాడు, అంతేగా? దివాకర్ వదులు, నన్ను వదులు, వదలండి.
వకీల్ గారు, ఏమిటిదంతా? మార్తాండకు అభయం ఇచ్చినందుకు ఫలితం అమ్మా. అయ్యో, ఇలా జరిగిందండి. జరగాల్సిందే రామగలరు. కాలమా నీకిది న్యాయమా? నీతినే నమ్మితే నేరమా? అధర్మమే గెలిచి అది చేసెను పరిహాసం. ఇది ధరణి సూర్యుడికి పట్టిన గ్రహణం. కాలమా నీకిది న్యాయమా? నీతినే నమ్మితే నేరమా? చీకటిని చీల్చే ఉదయం వెలుగునిస్తుంది. అపజయం అంచులలోనే విజయముంటుంది. గెలుపు పిలుపు కోసం వెతుకుతున్న హృదయం తండ్రి బాటలోనే వెతకమంది న్యాయం. సహనం వెనుకే సమరం ఉంటుంది. నీ సహనం సమరం కోరుకోవద్దంది. నిండు సూర్యుణ్ణి మబ్బుల తెరతో మూయడం సాధ్యమా? కాలమా నీకిది న్యాయమా? నీతిని నమ్మితే నేరమా? మనసుకే అయినా గాయం మరవద్దు చేయం. అంటున్న నీలో ధైర్యం ఉంటుంది సాయం. నీ ఎదురులేని పయనం తిరుగులేనాయుధం. శత్రువొచ్చే క్షణం అదే నీకు బలగం. ధర్మం కోసం జరిగే పోరాటంలో అంతిమ విజయం నీ సొంతం కాదా? నిండు సూర్యుణ్ణి మబ్బుల తెరతో మూయడం సాధ్యమా? కాలమా నీకిది న్యాయమా? నీతినే నమ్మితే నేరమా? అధర్మమే గెలిచి అది చేసెను పరిహాసం. ఇది ధరణి సూర్యుడికి పట్టిన గ్రహణం.
బంగారుపాలెం స్టేషన్ పరిధిలో పలమనేరు కుప్పం వెళ్లే దారిలో బృందావన్ ఎస్టేట్ వద్ద కడియాల శంకర మాస్టర్ గారి కొడుకుని హత్య చేసినట్టుగా నేరం మోపబడింది. మొదటి అపరాధి పాలకుర్తి మార్తాండ్, రెండవ అపరాధి పులి వాసు అని ఆరోపించబడింది. వారే ఈ నేరం చేశారని ప్రాసిక్యూషన్ వారు నిరూపించలేకపోయారు. వీరి మధ్య ముఠాకక్షలున్నప్పటికీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కేసు కొట్టివేయటమైనది. శోక సముద్రమైంది కర్ణపర్వం. కాల వైపరీత్యం వల్ల అతని రథచక్రం భూమిలో కుంగిపోయింది. కవచ కుండలాలను అస్త్రప్రయోగాలను పోగొట్టుకున్న దురదృష్టవంతుడు వీరభద్రుడు. ఇప్పటికి వాడి భూతగణాలు. తరువాత బృందావనంలో వాణ్ణి రాజులా గౌరవించిన వాళ్ళని, పరువుని, పరివారాన్ని నష్టపోయి వస్తాడు భిక్షాందేహి అంటూ. నీకు 100 ఏళ్ళు, నీ మాట అనుకుంటున్నావు. పొగుడుతున్నాడు. అడగ్గానే అభయమిచ్చావుగా, అందుకు ఇప్పుడు అనుభవించు. ముందు మనసులో వైరాగ్యం కలగాలట. ఫలితం వానప్రస్థం. భిక్ష తీసుకోకూడదని శాస్త్రం చెప్తోంది. అతిగా ఆశపడితే ఫలితం ఇంతే. ప్రజలందరూ ఎప్పుడూ నీ వెంటే ఉంటారని ఆశపడ్డావు. అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. ఒక శుభవార్త చెప్పడానికి నేనే వద్దామనుకున్నాను. అదేంటో గాని ముందు నువ్వే వచ్చేశావు. ఆశయం కోసం దేన్నైనా వదులుకునే నువ్వు ఇక్కడికెందుకురా వచ్చావు? నేను నీ దగ్గరికి రావాలన్నది నీ కోరిక. అది ఇప్పుడు తీర్చాను. మోసం చెయ్యాలనుకున్నావు కాదు, తల దించుకునేలా చేశాను. కసితో రగిలి. ఇక నుంచి నేను అడుగడుగునా నీకడ్డు పడతాను. నేను మోసగాళ్లకు మోసగాడిని కాబట్టి నా జాగ్రత్తలో నేనున్నాను. వకీల్ గారు, చిత్తూరు జిల్లా వరదయ్యపాలెనికి చెందిన పాలకుర్తి మార్తాండాను నేను బుచ్చినాయుడు కండ్రిగా వరదయ్యపాలెం మధ్యన ఉన్న సర్వే నెంబర్ 22F, రీసర్వే నెంబర్ 322/2F నాకే చెంది ఉన్న 1824 ఎకరాల భూమిని, సదరు స్థిరాస్తిని అందులో ఉంటున్న పేద ప్రజలకు పెద్దల సాక్షిగా నా మనస్ఫూర్తిగా దానం చేస్తున్నాను. జైలుకొచ్చి పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నప్పుడు 1-2 పేపర్లు ఎక్కువ ఉన్నాయని తెలుసుకోలేకపోయావు కదూ? ఆ రోజు జైలుకొచ్చినప్పుడు మాతో పాటు రిజిస్ట్రార్ కూడా ఉన్నారు. ఆయన వచ్చారంటానికి ఆధారం విజిటర్స్ డైరీలో ఉంది. రిజిస్టర్ చేసినట్టు రుజువు రిజిస్ట్రార్ ఆఫీస్లో. ఇదిగో ఈ కాపీ ఉంచుకో. కరెక్ట్గా ఉందో లేదో చూసుకో. నువ్వు ఆశపడ్డ బృందావనం ఈ రోజు నుంచే అర్హులైన పేద ప్రజలకు సొంతమైపోయిందన్నది తెలుసుకో. అందుకే నేను నువ్వు వాడిన నాటకానికి సహకరించాను. కళ్ళు మూసుకుపోయాయననుకుంటున్నావా మార్తాండా? నాకు నీలాగా దొంగ నా కొడుకుని అనుకున్నావా? నీ చుట్టూ ఉన్న మనుషులు దొంగనాయాళ్ళు. యుద్ధ భూమిలోకి దిగితే నువ్వు ఒంటరి వాడివే. అది నీకు తెలియదు. మంటల్లో నువ్వు కాల్చేసిన వాళ్ల ఆర్తనాదాలు నువ్వు చేస్తుంటే అవి నేను చెవులారా వినాలి. నీకు నువ్వే శత్రువువి. శస్త్రాస్త్రాలు ఎన్ని ఉన్నా యుద్ధ కౌశలం తెలియాలని భీష్ముడు చెప్పినట్టు యుద్ధ భూమిలో శత్రువులు నీ చుట్టుముట్టినప్పుడు నువ్వు నన్ను తలుచుకో. ఆ దుస్థితిలో నేను నిన్ను చూడాలి. ఈ అమ్మని క్షమించు వీరా. ఏంటమ్మా ఇది? అందరిలాగే నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను బాబు.
విషయం తెలుసుకోకుండా అనరాని మాటలన్నాను. తేజోద్వయాలు హృదయ క్షీణాలు ఈ జీవితాలకి నిదర్శనమని చెప్తుంటారని. సూర్యుడు చంద్రుడు ఉదయాస్తమయాల మాదిరి సుఖదుఖాలు మారి మారి వస్తుంటాయని చిన్నప్పుడు నువ్వే కదమ్మా నాకు పాఠాలు నేర్పావు. ఏం గురూజీ అక్కడే ఆగిపోయారు? వీరా, నన్ను క్షమించు. గురూజీ, అందరం తప్పు చేశాం. నా బిడ్డల్ని కూడా క్షమించు. నిన్ను, నీ మంచి మనసుని మేము అర్థం చేసుకోలేకపోయాం. నాదే ఉంది, అంతా దైవ నిర్ణయం. బృందావన్ ఎస్టేట్ మీ సొంతం. ఇదంతా మీదేనని ఇష్టపూర్వకంగా మార్తాండ రాసిచ్చిన దస్తావేజిది. ఇక్కడి నుంచి ఎవరూ మిమ్మల్ని వెళ్ళమనలేరు. మీరు అనుభవిస్తున్న భూమి మీకే సొంతం. వీరా, క్షమించు. వీరా, నిన్ను అపార్థం చేసుకున్నావు. అందరి మేలు కోసం చేశావని అర్థం చేసుకోలేకపోయాం. క్షమించు. ఇందులో ఎవరి తప్పు లేదు. విధిరాత. ఎప్పటికీ మీరు నా అనుచరులే, నా సోదరులే. మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఆనందంగా ఉంది. అవును, గురువుగారేరి? నాన్నే మమ్మల్ని ఇక్కడికి పంపించాడు. అలా చూస్తారే వకీల్ గారు, మంచి పార్టీ ఏర్పాటు చేయండి. తప్పకుండా చేద్దాం. హీరా, అమ్మని బలవంతంగా గుర్రప్ప వాళ్ళు తీసుకుపోతున్నారు. నాకెందుకు అనుమానంగా ఉంది. ఇదో కుట్రా? ఒకప్పుడు నేను మీ ఇంట్లో అన్నం తిన్నోడిని ఈరా. ఆ విశ్వాసం నాకు ఇప్పటికీ ఉంది. దివాకర్, ఎంత ధైర్యమే నీకు? సంతకం పెట్టమంటే పెట్టనంటావా? నీ కొడుకొచ్చి రక్షిస్తాడని ఆశపడుతున్నావు. మీ పిఠాపురం ఆస్తులు నీ పేరు మీద, నీ మొగుడి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ మా పేరు రాయాలి. మర్యాదగా సంతకం పెట్టు. ఇందులో సంతకం పెట్టు. నా బిడ్డ మిమ్మల్ని వదలడు. వీరా, ఇంకా గట్టిగా పిలువు. వాడు రానే రాడు. వాడి తలరాత నేను రాశాను. చంపేస్తాను. సంతకం పెట్టు. సంతకం పెట్టు. పెట్టను, పెట్టను. వీరా, ఏమనుకున్నావురా? జీవితం అంతా జైల్లో ఉంటా అనుకున్నావా? నా పేరు మూర్తి, వాడు పులి. మేమంటే భయం ఉండకపోవచ్చు. ఇంకొకటి పరిచయం చేస్తా. ఏక్ మద్రాసి వాళ్ళ చెన్నై సింహం వీరమణి. 5ో 10ో హత్యలు చేశాడు. అవి ఒక చిన్న చిత్తగా చాలా చేశాడులే. వాడిని పిలవనా? వీరమణి, ఊళ్ళో ఎందరినో రక్షించిన వీరభద్రుడు అమ్మను రక్షించుకోలేకపోయాడు. అయ్యో పాపం, ఈవిడికింకా తెలియలేదు వీరభద్రుడిలోని వీరత్వం నేడు జారిపోయిందని. నేనెంతగా చెప్పినా మాట వినలేదు. డబ్బులిచ్చాను, ఏదీ తనకొద్దన్నాడు. వీరపురుషుడు కదా. ఒకప్పుడు ఎంతో గర్వంగా తలెత్తుకు తిరిగాడు. ఇప్పుడు వాడి తల
అడవిలో పుచ్చకాయలా దొర్లుతూ ఉంటుంది. బృందావనం పోతే ఏంటి, దానికి 2 రెట్లు దొరికింది. మార్తాండ, నువ్వు మేధావి. సిరిదా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ. ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. అర్థమయ్యేట్టు చెప్తాను రా. అవును, నేనే కురూపంగా మారాను నీ వల్ల. ఇది గుర్తుందా? ఆస్తిలో భాగం ఇస్తానన్నావు. ఇవ్వమని అడిగితే సజీవంగా దహనం చెయ్యాలనుకున్నావు. కళాధర్, క్షమించు. వీళ్ళని సజీవంగా దహనం చెయ్యి. చూస్తాను, వెళ్ళి నన్ను మర్చిపోయావా? ఒకప్పుడు మనిద్దరం కలిసి పని చేశాం. కళాధర్, అవును, నా గురించి తెలిసిన నువ్వు బతుకుండడం నాకిష్టం లేదు. వీరా, నీ తండ్రిని చంపిన కిరాతకుడు వీడే.
నానా మార్తాండ Hey!